Hello friends, very good evening. Welcome back to Hindu news analysis from the prelims perspective from the LTX classes. Friends, how is your preparation going on? So I think that it is going good. So new batches are announcing for UPSC 2025 batches ki manaki enti ani ante kanaka new batch aithe start avutundi friends from June. So June 1st సమ్మర్ కూల్ ఆఫర్ కింద మనకి ఏంటి అని అంటే కనుక సో 30,000 రూపీస్ అండ్ వీ హ్యావ్ ఎన్ ఈఎంఐ ఫెసిలిటీ యాజ్ వెల్ కూడా మనకైతే ఉందన్నమాట. ఓకే, సో దెన్ వీ హ్యావ్ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ ద వ్యాలిడ్ ఆఫర్ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 31st May. సో యాజ్ ఏ సురేష్ సార్ యొక్క బర్త్డే గిఫ్ట్ ట్రీట్ కింద మనకి ఏంటి అని అంటే కనుక మొత్తం అన్ని కోర్సెస్ మీద లైక్ బీట్ ఫ్రమ్ ఏ టెస్ట్ సిరీస్ సో టు ద హైయెస్ట్ థింగ్ అన్నిటి మీద కూడా మనకి 20% ఆఫ్ అయితే కనుక మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫర్ ఎనీ డౌట్స్, ఎనీ క్వైరీస్ ఆర్ ఎంక్వైరీస్ ఏమన్నా కూడా సో just contact the number that is available on the screen. Okay, alagane not only that we also have the optional classes as well under the name of optional infinity under lo manam aithe kanaka run cheyadam jarugutundi and these are our optionals. Yes, clear. So today beat a Sunday మనకి మోటివేషన్ లేకపోవచ్చు చదవడానికి. సో బట్ స్టిల్ లేని మోటివేషన్ కూడా మనం తెచ్చుకుని సో ఈవేళ కూడా మనం ఏంటి అని అంటే కనుక అసలు ఏంటి హిందూ పేపర్ పరిస్థితి ఏంటి, ఈవేళ ఏంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేటువంటివి చూసేద్దాం ఈవేళ గబగబా. సో ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ మనం ఆర్టికల్ చూసినట్లయితే కనుక రాజస్థాన్ టు రివ్యూ ద కోటా ఫర్ ముస్లిమ్స్ అండర్ ఓబీసీ కేటగిరీ. సో రాజస్థాన్ టు రివ్యూ ద కోటా ఫర్ ద ముస్లిమ్స్ అండర్ ఓబీసీ కేటగిరీ. సో వీ హ్యావ్ ఏ రిజర్వేషన్ సిస్టమ్ గురించి అయితే కనుక ఈ ఆర్టికల్ అంతా కూడా ఫ్రెండ్స్. సో ఈ ఆర్టికల్ గురించి మనం డైరెక్ట్గా అగైన్ మనం జంప్ అయిపోం కదా ఎప్పుడు కూడా ఆర్టికల్లోకి. ఒక చిన్న బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అయితే మనం డిస్కస్ చేస్తాము. వన్స్ వీఆర్ ప్రెటీ క్లియర్ విత్ ద బేసిక్స్ సో దెన్ వీ విల్ బి గోయింగ్ ఆన్ టు ద కన్సర్న్డ్ ఆర్టికల్. సో జనరల్లీ ఏంటి అని అంటే కనుక రిజర్వేషన్ పాలసీస్. సో ద మూమెంట్ ఐ టాక్ అబౌట్ రిజర్వేషన్ పాలసీస్ వాట్ హ్యాపెన్స్ ఈస్ మన కంట్రీలో స్పెసిఫిక్గా దేర్ ఆర్ మెనీ కమ్యూనిటీస్, ఓకే, మెనీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ విచ్ వర్ బీన్ మార్జినలైజ్డ్. సో ఈ కమ్యూనిటీస్ అన్నిటినీ కూడా మిగతా వాళ్ళతో పాటుగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే సరి సమానంగా తీసుకురావటానికి మనం పెట్టినటువంటిది ఈ రిజర్వేషన్ పాలసీస్ అనమాట. అయితే ఈ రిజర్వేషన్ పాలసీస్కి ఒక ఇంపార్టెంట్ నేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ రిజర్వేషన్ పాలసీస్ని మనం ఏమంటాం అని అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి, పాజిటివ్ డిస్క్రిమినేషన్. ద అదర్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి అని అంటే కనుక affirmative action. ఇలా ఏవైతే రిజర్వేషన్ పాలసీస్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తామో అంటే అండర్ రిప్రజెంటెడ్ ఆర్ నాట్ ఈవెన్ రిప్రజెంటెడ్ పీపుల్ని, ఆ గ్రూప్ని కూడా మనం ఏంటి అని అంటే మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీలోకి మనం కలపడానికి ప్రయత్నిస్తామో అలాంటి పాలసీస్ని ఏంటి అని అంటే అఫర్మేటివ్ యాక్షన్ మెజర్స్ ఆర్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు అనమాట. ఓకేనా? సో దీస్ వర్డ్స్ యూ హ్యావ్ టు యూస్ వైల్ యూ ఆర్ రైటింగ్ ఆన్సర్స్ ఇన్ మెయిన్స్. సో కమింగ్ టు ద రిజర్వేషన్ పాలసీస్, ఎందుకు రిజర్వేషన్స్ ఇవ్వాలి? అసలు మన కంట్రీలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటి అని అంటే కనుక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనం ఏమంటాము అని అంటే కనుక సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అంటాం అనమాట. అంటే మనం ఏ లా తీసుకున్నా అది జ్యుడిషియరీ పాస్ చేసిన ఆర్డర్ అయినా, ఎగ్జిక్యూటివ్ పాస్ చేసిన ఆర్డర్ అయినా, లేకపోతే లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ చేసినటువంటి లా అయినా, ఏవైనా కూడా ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అండర్లోనే ఈ సుప్రీం సో అండర్లోనే ఉండాలన్నమాట, సబార్డినేట్గానే ఉండాలి. ఓకేనా? సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ బేసికల్లీ కన్సిడర్డ్ యాజ్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అని అంటే కనుక సో ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఏ డ్యూటీ టు ద స్టేట్, ఇట్ హ్యాస్ గివెన్ ఏ డైరెక్షన్ టు ద స్టేట్ అంటే గవర్నమెంట్కి డైరెక్షన్ ఇచ్చిందంట. ఏమని ఇచ్చింది? ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ టు టేక్ ద స్టెప్స్. దేనికి? టు ప్రమోట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్. సో జనరల్లీ మీరు ఎప్పుడైనా కూడా మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ ఆర్టికల్స్ని మెన్షన్ చేస్తే దట్ విల్ బి సమ్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. బికాస్ ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హస్ గివెన్ ఎ డైరెక్షన్ టు హూమ్? డైరెక్షన్ టు ద గవర్నమెంట్. వాట్ టు డూ? యూ షుడ్ టేక్ ద స్టెప్స్ టు ప్రమోట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకేనా? ఈ ప్రొవిజను
ఈ ఆర్టికల్ 46ని ఇంప్లిమెంట్ చేయటానికి మనకి ఏంటి అని అంటే గవర్నమెంట్ రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఈ ఆర్టికల్ నెంబర్ 46 ఈజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో విచ్ ఇస్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ నెంబర్ 4. ఫైన్, ఓకేనా. సో ఇప్పుడు అర్థమైన విషయం ఏంటి, ఆర్టికల్ నెంబర్ 46ని మనకి ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రిజర్వేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టెప్స్ అనమాట. ఇంకా చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు, వన్ ఆఫ్ ద స్టెప్స్ ఈజ్ ద రిజర్వేషన్. ఓకే, సో దానికి సంబంధించి మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 15 అండ్ ఆర్టికల్ నెంబర్ 16. ఈ 2 ఆర్టికల్స్ మనకి ఏంటి అని అంటే రిజర్వేషన్ గురించి అయితే మాట్లాడతాయి అన్నమాట. Article number 15 and article number 16, they are actually part of fundamental rights. Fundamental rights are mentioned in which part? I hope you are already aware. Part 3 of the Constitution talks about the fundamental rights of the Constitution. So islo enti reservation policies gurinchi maatladukuntunnamo. Reservation policies lo manaki Constitution of India supreme law of the land antaru. So Constitution of India lo oka first important article gurinchi teeskunnamo, that is what is article number 46. Article number 46 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఇట్స్ బేసికలీ గివెన్ ఏ డ్యూటీ. సో గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్ అనమాట. ఏంటి అని అంటే నువ్వు గవర్నమెంట్ 5 years రూల్ చేసేటప్పుడు నీ యొక్క ఆబ్జెక్టివ్ మెయిన్గా ఏముండాలి అని అంటే కనుక పీపుల్ యొక్క ఎడ్యుకేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ని ప్రమోట్ చేయాలి. పర్టికులర్లీ ఎవరివి అంటే షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్వి ప్రమోట్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఆర్టికల్ 46ని మెన్షన్ చేశారు. ఆర్టికల్ 46ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 14 అండ్ యాజ్ వెల్ యాజ్ 15 విచ్ ఆర్ మెన్షన్డ్ అండర్ ఫండమెంటల్ రైట్స్లో మనకి ఏంటి అని అంటే అమెండ్మెంట్స్ అనేటువంటివి చేయడం అయితే జరిగిందనమాట. సో ఓకే, అకార్డింగ్లీ సో ఆర్టికల్ నెంబర్ 15 ఏం చెప్తుంది, సో ద స్టేట్ ఇట్ షల్ నాట్ discriminate any citizen. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఏంటి అని అంటే కనుక ఫండమెంటల్ రైట్స్ అన్నిటిలో కూడా ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్ సిటిజన్స్, దే ఆర్ ఆల్సో టు ద ఫారినర్స్, అట్లీస్ట్ ఫర్ ద ఫ్రెండ్లీ నేషన్స్ అనమాట. సో ఓకేనా. సో కొన్ని ఆర్టికల్స్ మాత్రం ఏంటి అని అంటే కనుక ఓన్లీ ఫర్ ద ఇండియన్ సిటిజన్స్ ఉన్నాయి. దాంట్లో ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, సో దెన్ ఆర్టికల్ నెంబర్ 19, దెన్ కమ్స్ ఆర్టికల్ నెంబర్ 29 అండ్ యాజ్ వెల్ యాజ్ 30. ఈ ఆర్టికల్స్ మాత్రమే మనకి ఏంటి అని అంటే కనుక ఓన్లీ టు ద ఇండియన్ సిటిజన్స్, మిగతా వాళ్ళకి అప్లై అవ్వవు. ఓకేనా. ద రెస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ అందరికీ అప్లై అవుతాయి అన్నమాట. ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్. సో ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్, ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదంట. ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్, ఈ వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్ ఎక్సెట్రా. ఓకేనా. అంటే ఎవరిని కూడా ఈ పర్టికులర్లీ ఓన్లీ ఆన్ దీస్ గ్రౌండ్స్ మీద డిస్క్రిమినేట్ అయితే చేయకూడదు. అయితే ఇదే పర్టికులర్ ఆర్టికల్లో మనకి ఏంటి అని అంటే కనుక ఒక అమెండ్మెంట్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. మనము సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ, మార్క్ మై వర్డ్స్, సోషల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయొచ్చు. ఎవరు? గవర్నమెంట్ అనేటువంటిది. ఎందుకంటే ఆర్టికల్ 46ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో సోషల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫండమెంటల్ రైట్ అనేటువంటిది, ఈ యొక్క రిజర్వేషన్స్ అనేటువంటివి మనము ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇది ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగనే రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది కదండి, ఎప్పుడు 2019లో ఎవ్రీబడి నోస్ ఇట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కూడా మనం ఏంటి అని అంటే 10% రిజర్వేషన్ని కూడా మనం అయితే ప్రొవైడ్ చేసాం కదా. ఏది? 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. సో దీని ద్వారా ఈడబ్ల్యూఎస్ పీపుల్కి కూడా మనం ఏంటి అని అంటే 10% రిజర్వేషన్ అయితే కనుక ప్రొవైడ్ చేసాం అనమాట. సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సో రిలీజియన్ బేస్డ్ మీద రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వచ్చా? సోల్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ షుడ్ ద రిజర్వేషన్ బీ గివెన్. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ ఓన్లీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అయితే మాత్రమే రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వాలి తప్ప ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వకూడదు. దట్ ఈజ్ యాక్చువల్లీ అన్కాన్స్టిట్యూషనల్. అంటే కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం అది, రిలీజియన్ బేస్డ్ మీద ఇవ్వకూడదు. ఓకే ఫైన్. కానీ ఇక్కడ ఒక చిన్న ఏంటిది, ఆ పలానా రిలీజియన్లో, ఓకేనా, ఈ పలానా XYZ రిలీజియన్లో ఇన్ కేస్ బ్యాక్వర్డ్ గ్రూప్స్ ఉంటే కనుక
బ్యాక్వర్డ్ గ్రూప్స్ ఉంటే కనుక మనము ఆ పీపుల్కి రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయొచ్చు. బట్ ప్రొవైడెడ్ సో దేర్ షుడ్ బి ఏ కాంక్రీట్ ఎవిడెన్స్ దట్ దే ఆర్ రియల్లీ దే ఆర్ రియల్లీ బ్యాక్వర్డ్. సో వాళ్ళు నిజంగా బ్యాక్వర్డ్ అని చెప్పి ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే మనకి ఉండాలన్నమాట. సో అప్పుడు మాత్రమే వాళ్ళకి మనము ఏ రిలీజియన్లో అయినా కూడా మనము రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయొచ్చు. సో అర్థమైంది కదా. ఆర్టికల్ నెంబర్ 15 అండ్ ఆర్టికల్ నెంబర్ 16 అని ఫండమెంటల్ రైట్స్లో 2 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి అని అంటే కనుక ఏ గ్రౌండ్స్ మీద రిజర్వేషన్ ప్రొవైడ్ చేయొచ్చు, సోషల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయొచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్. సో ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే కనుక ఈ రకంగా మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఈ రకమైన రిజర్వేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము, తమిళనాడులో రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము, కర్ణాటకలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ దో దే ఆర్ నాట్ బ్యాక్వర్డ్ కాకపోయినా లేదా నిజంగా వాళ్ళు బ్యాక్వర్డ్ అనేటువంటి ఎవిడెన్స్ ఏమీ లేకపోయినా రిజర్వేషన్ని ప్రొవైడ్ చేస్తారు. దేని గురించి? పాపులిస్ట్ మెజర్స్ అంటారు, ఆర్ లేకపోతే పాలసీ ఆఫ్ అపీజ్మెంట్ అంటారు. అంటే ఆ యొక్క ఓట్ బ్యాంక్ గురించి. సో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్లో కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పాలసీ ఆఫ్ అపీస్మెంట్, వాళ్ళని అపీస్ చేయడానికి, వాళ్ళ యొక్క ఇదిని పొందడానికి ఓకేనా ఏం చేస్తారు అని అంటే కనుక ఈ పాపులిస్ట్ మెజర్స్ ద్వారా జనరల్గా కొన్ని ఏంటి అని అంటే గవర్నమెంట్స్ ఈవెన్ దో దే ఆర్ వెరీ ఫార్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ కాదు, సో వెరీ రిచ్, ఈవెన్ దో దే ఆర్ వెల్ ఆఫ్, అలాంటి కమ్యూనిటీస్కి కూడా రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ని ఆధారంగా చేసుకుని. సో అది కంప్లీట్లీ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం. ఓకేనా. సో ఫైనల్గా ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటువంటిది ఎకనామికల్లీ వీకర్ కూడా క్రైటీరియాగా తీసుకోవడం జరిగిందనమాట. ఎకనామికల్లీ వీకర్గా కూడా మనకి ఏంటి అని అంటే కనుక క్రైటీరియాగా అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ని మనకి ఏంటి అని అంటే దేర్ వాజ్ అన్ ఇంపార్టెంట్ కేస్, చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. సో జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ పర్టికులర్ కేసులో ఎస్ economically backwardness can be considered a sole criteria for providing the reservations. So EWS criteria ki manam 10% reservation istamu. So scheduled castes, then followed by scheduled tribes, then followed by OBCs. So veliki manam reservations aithe istunam anamata. So ikkada ee article ippudu manam coming back to our article. So ee article anedi em cheptundi ante Rajasthan to review the quota for Muslims under the OBC category. So now the earlier it was the Congress government. So now the Congress government has provided the reservation to some of the Muslim groups. సో ముస్లిం గ్రూప్ పాపులేషన్కి ఈ యొక్క ఓబీసీలో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో మనకైతే రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నౌ ద ఎగ్జిస్టింగ్ బీజేపీ గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ ప్రొవైడింగ్ ద రిజర్వేషన్ solely on the basis of రిలీజియన్ మీద ఒక్కటే ఆధారంగా చేసుకుని రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది. సో ఈ బీజేపీ ప్రస్తుతం గవర్నమెంట్ చేసేటువంటి క్లెయిమ్. సో ద ఎర్లియర్ కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ద రిజర్వేషన్ టు ముస్లిం గ్రూప్స్ దీస్ థింగ్స్. సో ఫైనల్లీ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ద పాలిటిక్స్, లెట్స్ స్టిక్ టు అవర్ పాలిటీ. సో మనం ఇక్కడ ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? రిజర్వేషన్ అనేటువంటిది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మాత్రమే రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తాము. వెరీ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అది ఏ రిలీజియన్లో ఉన్నా కూడా, అది ముస్లిం గ్రూప్స్లో కూడా ఉన్నటువంటి పీపుల్, ముస్లిం రిలీజియన్ అవనివ్వండి, క్రిస్టియానిటీ అవనివ్వండి, వాట్ ఎవర్ ద రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. సో వాట్ వీ వాంట్ ఈస్ కోర్ట్స్ కూడా చెప్పేటువంటిది అదే అనమాట. ఏంటి అని అంటే బ్యాక్వర్డ్నెస్, ఆ పర్టికులర్ గ్రూప్ నిజంగా బ్యాక్వర్డే అని మాకు కాంక్రీట్ ఎవిడెన్స్ చూపించండి, డేటా చూపించండి, వాళ్ళు అండర్ రిప్రజెంట్ అయ్యారు అని చూపించండి. దెన్ సో వీ విల్ యాక్సెప్ట్ ద రిజర్వేషన్ అని చెప్పి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమేమి తెలుసుకోవాలి? సో రిజర్వేషన్ పాలసీస్ అనేటువంటివి రెండు ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ అఫర్మేటివ్ యాక్షన్ అంటాం అనమాట. దెన్ వాట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ అవర్ కంట్రీ అంటాం. ఏదైనా జుడిషియరీ ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేసినా, లేదా జడ్జ్మెంట్ పాస్ చేసినా, ఎగ్జిక్యూటివ్ ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేసినా, లెజిస్లేచర్ ఒక లా చేసినా, అన్నీ కూడా ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అండర్లోనే ఉండాలన్నమాట. ఓకేనా. సో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 46. ఆర్టికల్ నెంబర్ 46 ఏం చెప్తుంది అంటే స్టేట్కి డ్యూటీ, అంటే స్టేట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ అని అర్థం.
గవర్నమెంట్కి డ్యూటీని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వాట్ వాజ్ దాట్ డ్యూటీ? యూ ప్రమోట్ ద ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ఓబీసీస్. అది ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్టికల్ నెంబర్ 15 అండ్ ఆర్టికల్ నెంబర్ 16ని విచ్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్మెంట్స్ చేశారు మనకి. సో అమెండ్మెంట్స్ చేసిన దాంట్లో మనకి ఏంటి, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్రైటీరియాగా తీసుకుని రిజర్వేషన్ అనేటువంటిది వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ మోర్ రీసెంట్లీ 2019లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ దిస్ వాజ్ ఆల్సో ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్. జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి ఏం చేశారు అని అంటే ఇట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్హెల్డ్ దిస్ పర్టికులర్ కేస్. ఓకేనా? అంతే తప్ప పాపులిస్ట్ మెజర్స్, ఓట్ బ్యాంక్ని మనం ఇది చేసుకోవడానికి రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయకూడదు. వాళ్ళు నిజంగా బ్యాక్వర్డ్ అయినా, ఒకవేళ బ్యాక్వర్డ్ అని మీరు చెప్పడం కాదు, బ్యాక్వర్డ్ అని చెప్పి సర్వేస్ చూపించాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోషియో ఎకనామిక్ సర్వే. సో సర్వేస్ చూపించాలి, ఒక కాంక్రీట్ డేటా ఉండాలి, మనకి ఎవిడెన్స్ ఉండాలి. సో దట్ దెన్ ఓన్లీ వీ కెన్ ప్రొవైడ్ దెమ్ ద రిజర్వేషన్. అంతే తప్ప ఓట్ బ్యాంక్ గురించి ఎటువంటి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు అన్న విషయం మనం అయితే ఇక్కడ తెలుసుకోవాలి. ఐ హోప్ దిస్ ఆర్టికల్ ఈస్ pretty clear to you, and this is some important brief background from the Constitution of India that you need to be familiar with yourself. So yes, let us move to the next article. The next important article is the China-Pakistan Economic Corridor. So today an important article published with respect to the CPEC, China-Pakistan Economic Corridor. As far as this article is concerned, you should understand that Pakistan Prime Minister Shehbaz Sharif is the Pakistan's Prime Minister. So now he is visiting ఎక్కడికి, చైనా అయితే వెళ్తున్నారంట. దేని గురించి అంటే ఫర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని లాంచ్ చేయడానికి ఇట్ ఈస్ అరౌండ్ $60 billion. ఓకే, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లాంచ్ చేయడానికి, సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సిపిఈసిని లాంచ్ చేయడానికి మనకి ఏంటి అంటే షహబాజ్ షరీఫ్, హూ ఈస్ ద పాకిస్తాన్స్ ప్రైమ్ మినిస్టర్, ఈజ్ విజిటింగ్ చైనా. ఏంటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏంటి దీని గోల్ ఏంటి అని చెప్పి మనం అనుకునే ముందు అగైన్ లెట్స్ గో బ్యాక్. సో గో బ్యాక్ ఏంటంటే, ఇప్పుడు మనకి క్యారెక్టర్లో ఉన్నటువంటి పర్సన్, ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే చైనా ఆల్వేస్ ట్రై టు డామినేట్, ఆల్వేస్ ట్రై టు ఎక్స్పాన్షనరీ పాలసీస్ని ఎప్పుడు ఇది చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో అయితే ఇదే చైనా మనకి ఏంటి అని అంటే 2013లో, ఈవెన్ 11 years బ్యాక్ 2013లో మనకి ఏంటి అని అంటే ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని తీసుకురావడం అయితే జరిగింది. దాని పేరు ఏంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకేనా? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, or it is also known as One Belt One Road Initiative. ఓకేనా? One Belt One Road Initiative అంటే ఏంటిది వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఏం లేదు, ఈ ప్రాజెక్ట్ అండర్లో రోడ్స్, రైల్వేస్, సీపోర్ట్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారంట. ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు? చైనా, అలాంగ్ విత్ ద పార్ట్నరింగ్ కంట్రీస్. సో ఎవరెవరైతే పార్ట్నరింగ్ కంట్రీస్ ఉంటారో వాళ్ళతో పాటు మనకి ఏంటి అని అంటే కనుక, అంటే ఏంటి అంటే చైనా ఏం చేయాలనుకుంటుంది, ఈ రోడ్స్, రైల్వేస్, సీపోర్ట్స్ అంటే దీస్ ఆర్ యాక్చువల్లీ ద కనెక్టివిటీ ప్రాజెక్ట్స్, రైట్? దీస్ ఆర్ యాక్చువల్లీ ద కనెక్టివిటీ అనమాట. కనెక్టివిటీని పెంచుకుంటుంది చైనా. ఎవరెవరితోటి అంటే సౌత్ ఏషియా, యూరప్, ఆఫ్రికా, ఈ దేశాలంతటితో కూడా కనెక్టివిటీ పెంచుకుంటుందన్నమాట. ఎలా? ఈ యొక్క రోడ్స్, రైల్వేస్, సీపోర్ట్స్, ఇలాంటి పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి. సో దీనివల్ల చైనాకి ఏంటి బెనిఫిట్? దీనివల్ల చైనాకి బెనిఫిట్ ఏంటంటే కనుక, సో నౌ ఇట్ విల్ గెట్ ద హ్యూజ్ మార్కెట్స్, రైట్? సో మరి ఎప్పుడైతే, సో చైనా ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్స్ ఫ్యాక్టరీ అంటూ ఉంటాం అనమాట మనం. మరి ఇప్పుడు ఏంటి, ఇవన్నీ మార్కెట్స్ అయిపోతాయి చైనాకి. సో దట్ నౌ ఈ మొత్తం ఏవైతే చైనాలో ప్రొడ్యూస్ చేసేటువంటి గూడ్స్ అన్నింటినీ కూడా మనకి ఏంటి అంటే ఈ కనెక్టివిటీ లైన్స్ యూస్ చేసుకుని ఆ బలానా మార్కెట్స్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ మోర్ మనీ, దట్ ఈస్ వాట్ ఈస్ ద చైనాస్ ఇనిషియేటివ్. అండ్ బై ప్రొడక్ట్గా చైనా యొక్క డామినెన్స్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ద్వారా. సో చైనా ఏం చేసింది అంటే కనుక సమ్ ఇంపార్టెంట్ 6 కారిడార్స్ని తీసుకొచ్చిందనమాట. 6 ఇంపార్టెంట్ కారిడార్స్. ఆ కారిడార్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ కారిడారే సిపిఈసి.
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే చైనాని పాకిస్తాన్కి మధ్యన కనెక్టివిటీ ప్రాజెక్టు. దిస్ ఈజ్ ఏ బైలేటరల్ ప్రాజెక్ట్. దిస్ ఈజ్ ఏ బైలేటరల్ ప్రాజెక్ట్ బిట్వీన్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. సో మధ్య ఎస్టాబ్లిష్ చేసేటువంటి కారిడార్ ప్రాజెక్టే సిపిఎసి. ఒక్కసారి మ్యాప్లోకి వెళ్దాం, దెన్ వీ విల్ గెట్ సమ్ అండర్స్టాండింగ్. సీ ద మ్యాప్. సో వీ హ్యావ్ చైనా, ఇండియా అండ్ పాకిస్తాన్ ఇక్కడ ఉన్నాయి మనకి. సో చైనాలో మీరు చూసినట్లయితే దేర్ వాజ్ దిస్ ప్లేస్ కాల్డ్ యాజ్ కష్గర్. సో కష్గర్ అనేటువంటి ప్లేస్ మనకి ఇదేంటంటే జిన్జియాంగ్ అంటారు ఈ రీజియన్ పేరు, జిన్జియాంగ్ రీజియన్. అక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదర్ పోర్ట్ వరకు కూడా, ఓకేనా, ఈ యొక్క డెడికేటెడ్ ఎకనామిక్ కారిడార్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లాన్ అనమాట. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయితే చేస్తున్నారు. నౌ దే హ్యావ్ రీసెంట్లీ లాంచ్డ్ ద సెకండ్ ఫేజ్ ఆల్సో వర్త్ అబౌట్ $60 billion. ఓకే, సో అంటే దానివల్ల ఏమవుతుంది, పాకిస్తాన్ యొక్క కనెక్టివిటీ కూడా, పాకిస్తాన్ యొక్క ఎకనామిక్ ఇది కూడా పెరుగుతుంది, ఎకనామిక్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరుగుతుంది. చైనాకి బెనిఫిట్ ఏంటి అని అంటే కనుక ఎప్పుడైతే ఇలా పాకిస్తాన్కి యాక్సెస్ వస్తుందో ఇక్కడ ఉన్నటువంటి ద నెక్స్ట్ ఇంపార్టెన్సీ ఇక్కడ నుంచి ఆఫ్రికాకి, ఇక్కడ నుంచి ఉన్నటువంటి యూరోప్కి ఈజీగా యాక్సెస్ చేయగలదన్నమాట. చాలా బాగుంది కదా ప్రాజెక్టు. మరి డూ ఇండియా పార్టిసిపేట్ ఇట్? ఈ చైనా పాకిస్తాన్ కారిడార్లో మరి ఇట్స్ ఎ విన్ విన్ గేమ్ కదా. సో డూ ఇండియా పార్టిసిపేట్ ఇట్? సో ద ఆన్సర్ ఈజ్ నో. సో ఇన్ఫ్యాక్ట్ వీఆర్ అపోజింగ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ని మనం అపోజ్ చేస్తున్నాం. ఎందుకని? ఇక్కడ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ మనకి ఈ గిల్జిత్ బలటిస్తాన్ దిస్ ఈజ్ ద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా కన్సిడర్ చేస్తాం అనమాట మనం. అంటే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్ కాశ్మీర్ ఓన్లీ, దట్ దే హ్యావ్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్. ఓకేనా, ఈ ఏరియా నుంచి, ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఈ పర్టికులర్ ఇది అనేది పాస్ అవుతోంది ఈ ఎకనామిక్ కారిడార్ అనేటువంటిది. అంటే ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. సో దట్ ఈస్ అగెనెస్ట్ టు అవర్ ఓన్ సోవరానిటీ. ఇది మా యొక్క సోవరానిటీకి వ్యతిరేకం. మా పర్టికులర్ టెరిటరీస్ నుంచి ఇది పాస్ అవుతోంది. సో దట్స్ అ డిస్ప్యూటెడ్ టెరిటరీ. సో ఓకేనా అని చెప్పేసి మన యొక్క సోవరానిటీ దెబ్బతింటుంది అని చెప్పేసి మనము ఈ యొక్క చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ఎగెనెస్ట్గా వీఆర్ అపోజింగ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా, ఐ హోప్ యు ఆర్ ప్రటీ క్లియర్. సో ఓకే, పాకిస్తాన్కి బెనిఫిట్ ఏంటి? సరే, ఇప్పుడు ఇంత పెద్ద ఫైనాన్షియల్ ఇది ప్రాజెక్ట్ కదా, సో మరి దానికి చాలా విపరీతంగా ఫండ్స్ కావాలి కదా. మరి కెన్ పాకిస్తాన్ అఫోర్డ్ ఆల్ దోస్ ఫండ్స్? సో వీళ్ళ పరిస్థితి, వీళ్ళ ఫారిన్ రిజర్వ్సే లేవు వీళ్ళకి. సో మరి అలాంటప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఫండ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ మరి ఎలా కుదురుతుందంటే ఎగైన్ చైనా. సో చైనా సెట్ దాట్ మేము లోన్స్ కూడా ఇస్తాం మీకు కావాలంటే. ఓకే, మీరు ఈ లోన్స్ యూస్ చేసుకుని ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ని ఫండింగ్ ఇవ్వండి. సో దట్ ఏమవుతుంది అని అంటే కనుక మరి ఎప్పుడైతే ఇంత పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీరు కన్స్ట్రక్ట్ చేస్తారో మీకు ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఫైన్, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిన తర్వాత మీకు ట్రేడ్ అనేటువంటిది క్యారీ అవుట్ అవుతుంది. ట్రేడ్ క్యారీ అవుట్ అయితే కనుక గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత అప్పు తీర్చేయండి. అప్పుడు బాగుంది కదా ఐడియా, ఇప్పుడు నేను పెడతాను, తర్వాత మీరు నాకు ఇచ్చేసేయండి అని చెప్పి చైనా ఈవెన్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ పర్టికులర్ కారిడార్ ప్రాజెక్ట్ అండర్లో అనమాట. అయితే మరి పాకిస్తాన్కి ఏమనిపిస్తుంది? దట్ విల్ బీ ఒక మొహం అంతా కూడా ఒక వెలిగిపోతుంది అనమాట పాకిస్తాన్కి. సో ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు, బాగానే ఉంది, ట్రేడ్ ఇది చేస్తున్నారు, చక్కగా మనం ట్రేడ్ డెవలప్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, మన గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మరి ఎప్పుడైతే ట్రేడ్ క్యారీ అవుట్ చేస్తారో గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో అప్పు తీర్చేద్దాం అన్నది పాకిస్తాన్ ఆలోచన అనమాట. ఓకేనా, దెన్ ద ఇష్యూ ఏంటంటే వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి అని అంటే కనుక ఇన్ కేస్ ఒకవేళ పాకిస్తాన్ అప్పు తీర్చలేకపోయింది, చైనాకి బెనిఫిట్ ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి టెరిటరీస్ని చైనా క్యాప్చర్ చేసేసుకోవచ్చు. అంటే తాకట్టు పెట్టించేస్తుంది అనమాట వీటిల్ని. ఏవైతే పోర్ట్స్ని, ఇంపార్టెంట్ పోర్ట్ కన్స్ట్రక్ట్ చేసేది ఏంటి, గ్వాదర్ పోర్ట్. ఎక్కడుంది ఇది? ఎగ్జాక్ట్లీ హియర్. సో ఇండియా యొక్క షిప్పింగ్ లేన్స్ అంతా కూడా మనకేంటంటే ఆయిల్ ట్రేడ్ అంతా కూడా మనకి ఇటువైపు నుంచి జరుగుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి చైనా ఈ గ్వాదర్ పోర్ట్ని తీసేసుకుని ఇక్కడ ఒక మిలిటరీ బేస్ని ఎస్టాబ్లిష్ చేసిందనుకోండి, దెన్
ఇన్ కేస్ ఎప్పుడైనా కూడా ఇండియాకి చైనాకి మధ్య వార్ అనేటువంటిది వస్తే ఈ గ్వాదర్ పోర్ట్ దగ్గర ఉన్న కనెక్టివిటీని ఈ యొక్క మిలిటరీ బేస్ని మొబిలైజ్ చేసి ఇక్కడ ఏం చేస్తారు అని అంటే కనుక కట్ ఆఫ్ చేసేస్తారనమాట ఇండియాకి ఈ వెస్ట్ నుంచే మనకి ఆయిల్ ట్రేడ్ అంతా కూడా మనకి ఇక్కడి నుంచే వస్తుంది. సో చైనా ఏం చేస్తుంది అంటే స్ట్రాటజిక్గా ఈ గ్వాదర్ పోర్ట్ని ఇది యూజ్ చేసుకుని మనకి ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటిది అంతా కూడా కట్ ఆఫ్ చేసేస్తుంది అనమాట. సో దట్ ఇండియాకి వచ్చేటువంటి ఆయిల్ కానివ్వండి, అదర్ రిసోర్సెస్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ఇంకా అదర్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపేద్దాము అంటే అది చైనాకి అది మాస్టర్ ప్లాన్ కాదు, జస్ట్ దట్స్ ఎ బై ప్రోడక్ట్ అంతే. ఓకేనా, అంతే తప్ప ఆ ఉద్దేశంతోనే ఇండియాని టార్గెట్ చేయడానికే చేయట్లేదన్నమాట. సో అల్టిమేట్లీ చైనా వాంట్ టు బికమ్ ద లీడర్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, వాంట్ టు టార్గెట్ ద హెజిమోనీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వీళ్ళందరికంటే సౌత్ ఏషియాలోనే సుప్రీం పవర్ అవ్వాలి చైనా అనేటువంటిది చైనా యొక్క ఆలోచన అనమాట. సో ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దేని పర్టికులర్ అండర్లోకి వస్తుంది? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు? యూపీఎస్సీ హెస్ ఆస్క్డ్ న్యూమరస్ టైమ్స్ ఇన్ మల్టిపుల్ ఫార్మ్స్లో క్వశ్చన్ అయితే కనుక అడగడం చేశారనమాట ఆల్రెడీ. ఓకేనా, సో I hope you have understood this. China-Pakistan Economic Corridor is basically an economic corridor project which is about 3,000 kilometers worth project between China and as well as Pakistan. So ఓకేనా, చైనాలో కష్కర్ అనేటువంటి ఏరియా నుంచి పాకిస్తాన్లో గ్వాదర్ అనేటువంటి పోర్టు దాకా కనెక్టివిటీ ప్రాజెక్టు ఈ యొక్క సిపిఈసి. అలాగనే ఈ 6 కారిడార్స్తో పాటుగా మనకి ఏంటంటే ఇది జస్ట్ ఒక కారిడార్ అంతే, ఇలాగ ఇంకో 5 కారిడార్స్ ఉన్నాయి మనకు అనమాట ఆల్రెడీ. ఓకేనా అండి, ఇండియా, వెస్ట్ ఏషియా అండ్ చైనా, సెంట్రల్ ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ ఏషియా. సో ఓకే, అండ్ అట్ ద సదరన్ స్టేట్స్ని సదరన్ కంట్రీస్ని, బంగ్లాదేశ్ వీటిని కనెక్ట్ చేస్తూ ఇంకో ప్రాజెక్టు. సో ఈ రకంగా మనకి ఏంటి అని అంటే చైనా తన యొక్క కనెక్టివిటీని పెంచుకుంటుంది అనమాట. దెన్ వాట్ ఆర్ ఇండియా యొక్క సమ్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏం న్యూస్లో ఉన్నాయి అంటే దీనికి కౌంటర్గా మనం ఏం చేస్తున్నాము? దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ యాజ్ ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో చైనా యొక్క మెజర్స్ ఏమేంటి, ఈ యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి, ఇండియా కౌంటర్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకుంటున్నారు అనేటువంటిది అడుగుతారు. ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్, దిస్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ బిట్వీన్ అని అడుగుతారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్. దెన్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కనుక ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఐఎంఈసి అంటారనమాట, ఐఎంఈసి. రీసెంట్గా ఇది G20 సమిట్లో మొన్న సైన్ చేయడం అయితే జరిగింది. దీని గురించి మళ్ళీ మనం సెపరేట్గా డిస్కస్ చేద్దాం కమింగ్ ఆర్టికల్స్లో. ఓకేనా, సో ద నెక్స్ట్ కమింగ్ డేస్లో వీ విల్ గెట్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇండియా హ్యాస్ టేకెన్ సమ్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ లైక్ ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్. సో ఈ కారిడార్స్ మనం ఏంటి అంటే ఇండియా ఆల్టర్నేట్గా మనకి పార్టిసిపేట్ అయితే చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ ఆల్సో హ్యావ్ ఇండియా, మయన్మార్, థాయిలాండ్. సో చాలామందికి ఫేవరెట్ ప్లేస్ థాయిలాండ్. ట్రైలేటరల్ హైవే ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే. అలాగే అతని ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఇవన్నీ ఇండియా యొక్క ఇనిషియేటివ్స్ అండి. ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇది కూడా మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మారే అనమాట. సో డౌన్ ద లైన్ కమింగ్ డేస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఒక్కొక్కసారి కాంటెక్స్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కాలాదాన్ ప్రాజెక్ట్ న్యూస్లోకి వస్తుంది. మళ్ళీ ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్, దెన్ ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్. ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే న్యూస్లోకి మళ్ళీ వస్తాయి. వాటి గురించి మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ యొక్క సెకండ్ ఫేజ్ని ఇది చేస్తున్నారు. ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది దాంట్లో? నో, వీఆర్ స్ట్రిక్ట్లీ అపోజింగ్ ఇట్ అనమాట. సో $60 billion వర్త్ సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్ ఉంది షహబాజ్ షరీఫ్, అందుకని చైనాకి అయితే వెళ్తున్నారు. లెట్ us see వాట్ హ్యాపెన్స్ డౌన్ ద లైన్. ఓకేనా, ఇండియా దాన్ని ఎలా కౌంటర్ చేస్తూ ఉంటుంది, ఇంకా ఎన్ని ఫారమ్స్లో మనము ఎలాగ మన యొక్క అపోజింగ్ని చూపిస్తూ ఉంటామో అని చెప్పేసి చూద్దాము. హౌ దిస్ ప్రాజెక్ట్ గోస్, లెట్ us see. That is what is Pakistan Prime Minister to visit China next month for the CPEC, China-Pakistan Economic Corridor. I hope it is perfectly clear for you. ఓకేనా అండి, లెట్ us go to the నెక్స్ట్ ఆర్టికల్. ఏంటి అని అంటే కనుక
ఫ్లెమింగోస్. సో రీసెంట్గా ఈవేళ మనకైతే కనుక ఇదైతే పబ్లిష్ చేశారు. ఫ్లెమింగోస్ డిసెండెడ్. జస్ట్ ఎ మినిట్. ఓకే, ఎస్. సో ఫ్లెమింగోస్ డిసెండెడ్ అంటూ వింగ్డ్ విజిటర్స్ గురించి మనకైతే మాట్లాడడం జరిగింది. సో ఫ్లెమింగోస్ గురించి మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఫ్లెమింగోస్ అనేటువంటివి ఏంటి అని అంటే దీస్ ఆర్ యాక్చువల్లీ బర్డ్స్. ఫ్లెమింగోస్ ఆర్ షోర్ బర్డ్స్ అంటారు అనమాట వీటిని. ఫ్లెమింగోస్ ఆర్ యాక్చువల్లీ షోర్ బర్డ్స్. ఈ ఫ్లెమింగోస్లో మనకి ఏంటి అని అంటే దేర్ ఆర్ అరౌండ్ 6 స్పీసీస్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఉన్నాయన్నమాట. ఆ 6 స్పీసీస్లో అయితే మనం చూసినట్లయితే ఏంటి ఆ స్పీసీస్ అనేవి చూద్దాం ఒక్క నిమిషంలో. గ్రేటర్ ఫ్లెమింగోస్, లెస్సర్ ఫ్లెమింగోస్, ఈ 2 స్పీసీస్ మాత్రమే మనకి ఏంటి అని అంటే కనుక ఇండియాలో ఉంటాయి. ద రెస్ట్ అదర్ 4 స్పీసీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నాయన్నమాట. ఏంటవి, ఏమేమి స్పీసీస్? ఇదిగోండి: అమెరికన్ ఫ్లెమింగో, ఆండియన్ ఫ్లెమింగో, జేమ్స్ ఫ్లెమింగో, చిలియన్ ఫ్లెమింగో, లెసర్ ఫ్లెమింగో అండ్ గ్రేటర్ ఫ్లెమింగో. సో గ్రేటర్ ఫ్లెమింగో అండ్ యాజ్ వెల్ యాజ్ ద greater flamingo and as well as lesser flamingo are the two important species of flamingos which are actually from the Indian origin. సో కాబట్టి మనం ఏంటంటే ఈ రెండింటి గురించి డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా 4 మనం ఏంటంటే పక్కన పెట్టేయచ్చు అనమాట. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు ఫ్లెమింగోస్ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటర్ ఫ్లెమింగో. మొత్తం అన్ని స్పీసీస్లో కల్లా, అంటే మొత్తం ఈ 6 స్పీసీస్లో కల్లా లార్జెస్ట్ ఫ్లెమింగో స్పీసీస్ మనకి యొక్క గ్రేటర్ ఫ్లెమింగో అనమాట. లార్జెస్ట్ ఫ్లెమింగో స్పీసీస్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్లెమింగో స్పీసీస్ ఇస్ ద దిస్ థింగ్స్. ఇది ఈ పర్టికులర్ లార్జెస్ట్ ఫ్లెమింగో, గ్రేటర్ ఫ్లెమింగో ఎక్కడ ఉంది మన కంట్రీలో, ఏ పర్టికులర్ పోర్షన్లో ఉంది అని అంటే కనుక యూ కెన్ రైట్ ఇట్ లైక్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అంటే నార్థరన్ హిమాలయన్ ఏరియాస్ దగ్గర తప్ప ఫౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ అనమాట. ఇక ఇలాగే అడుగుతారు క్వశ్చన్స్. ఎలా అడుగుతారంటే కనుక, సో స్పీసీస్ టైప్ పేరు లెఫ్ట్ సైడ్ ఇస్తారు, రైట్ సైడ్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక అది మనకి ఏ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది అని అడుగుతూ ఉంటారనమాట. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ కాదండి, ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టేట్స్. ఇండియాలో స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫ్లెమింగో స్పీసీస్ అయితే కనుక ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. మెయిన్గా ఇవి ఉండేటువంటివి ఏంటి అని అంటే కనుక బ్రాకిష్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెష్ వాటర్స్లో మనకి ఈ యొక్క ఫ్లెమింగో స్పీసీస్ని మనం చూడొచ్చు అనమాట. బ్రాకిష్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రెష్ వాటర్స్లో మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫ్లెమింగో స్పీసీస్ని చూడొచ్చు. ఇప్పుడు ఏదైనా కూడా వాటర్ స్పీసీస్ కానివ్వండి, ప్లాంట్ స్పీసీస్ని కానివ్వండి, లేకపోతే వైల్డ్ లైఫ్ స్పీసీస్ కానివ్వండి, ఏదైనా బర్డ్స్ కానివ్వండి, మనం ఏంటంటే దాని యొక్క IUCN స్టేటస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. పర్టికులర్లీ అది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కానివ్వండి, లేకపోతే థ్రెటెండ్, అలా ఉంటే కనుక చాలా ఇంపార్టెంట్. యాజ్ ఫార్ యాజ్ IUCN స్టేటస్ దీనిది బాగానే ఉంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ లీస్ట్ కన్సర్న్. సో ఈ యొక్క స్పీసీస్ యొక్క పాపులేషన్ కానివ్వండి, వీటి యొక్క థ్రెట్స్ కానివ్వండి, సో ఇట్స్ లైక్ లీస్ట్ కన్సర్న్ స్టేజ్లోనే ఉందన్నమాట కేటగిరీలో. దట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ స్టార్ట్ ఇట్ ఎక్స్ప్లాయిటింగ్. సో ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ IUCN స్టేటస్. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఉందన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ సైట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సైట్స్ కన్వెన్షన్. ఈ సైట్స్ కన్వెన్షన్ అనేటువంటిది 1975లో మనకైతే కనుక కమింగ్ ఇన్ టు ఫోర్స్ 1973లో మనం సైన్ చేశారనమాట అందరూ కలిసి. ఈజ్ ఇండియా ఏ పార్టీ టు ద సైట్స్ కన్వెన్షన్ అని అడుగుతారు. ఎస్, ఇండియా ఈజ్ ఏ పార్టీ టు ద సైట్స్ కన్వెన్షన్. దెన్ లెటర్స్ సైట్స్ యొక్క అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ తీసుకుంటే కనుక కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, కన్వెన్షన్ ఆన్ international trade in endangered species of wild flora and fauna. సో ఈ పర్టికులర్ సైట్స్ కన్వెన్షన్ ఏం చేస్తుంది అని అంటే కనుక రెగ్యులేట్స్ ద ట్రేడ్
వీటిల్లో ఈ యొక్క ఏవైతే కనుక స్పీసీస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఇలా ఉంటాయో వాటి యొక్క ట్రేడ్ని కంప్లీట్గా రెగ్యులేట్ చేస్తారు, ప్రొహిబిట్ చేస్తారు, ప్రొటెక్షన్ తీసుకుంటారనమాట. ఈ యొక్క సైట్స్ కన్వెన్షన్లోనే మనకేంటంటే అపెండిక్స్ 1, అపెండిక్స్ 2 అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ స్పీసీస్ అపెండిక్స్ 3 ఉంటాయి మనకి. అపెండిక్స్ 1లో ఏ స్పీసీస్ని పెడతారో హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వాలన్నమాట వాటికి. దేర్ ట్రేడ్ ఈజ్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ స్ట్రిక్ట్లీ. సో అలాగే నెక్స్ట్ లోవర్ లెవెల్ లోయర్ ప్రొటెక్షన్, లిటిల్ బిట్ లోయర్ ప్రొటెక్షన్, ఓకే, లిటిల్ బిట్ లోవర్ ప్రొటెక్షన్. అంటే అపెండిక్స్ తగ్గే కొద్దీ మనకి ఏంటి అని అంటే ప్రొటెక్షన్ అనేటువంటి తగ్గుతుందన్నమాట. తగ్గుతుంది అని అంటే 3 or 2 కేటగిరీలో ఉన్నటువంటి స్పీసీస్కి అంత ప్రొటెక్షన్ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఓకేనా. ఇది మనకి ఏంటి అని అంటే అపెండిక్స్ 2 స్టేజ్లో ఉంది మనకి. ఏది? గ్రేటర్ ఫ్లెమింగో. సో గ్రేటర్ ఫ్లెమింగో వచ్చేసి మనకి ఏంటి అని అంటే సెకండ్ స్టేజ్లో ఉంది. ఎలా అడుగుతారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్రేటర్ ఫ్లెమింగో. వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక సో ఈ పాయింట్ దగ్గర స్ట్రెస్ చేస్తారు. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్, యాక్చువల్లీ మనకు తెలిసిన పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ, ఓకేనా, ఎక్సెప్ట్ ద నార్థర్న్ హిమాలయన్ స్టేట్లో తప్ప. కానీ వీళ్ళు ఏమడుగుతారంటే ఈ గ్రేటర్ ఫ్లెమింగోస్ ఓన్లీ నార్త్ ఈస్టర్న్లో మాత్రమే ఉంటాయి, ఓకేనా. ఇలాగా ఇట్స్ అ ట్రాప్. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక బోత్ బ్రాకిష్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రెష్ వాటర్స్లో ఇవైతే కనుక ఇది చేస్తాయన్నమాట. దాని యొక్క IUCN స్టేటస్ని మార్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది అని అడుగుతూ ఉంటారు. నో, ఇట్ ఈస్ యాక్చువల్లీ లీస్ట్ కన్సర్న్లో ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి సైట్స్లో అపెండిక్స్ నెంబర్ 1లో ఉంది అంటారు, సైట్స్లో అపెండిక్స్ నెంబర్ 2లో ఉంది. యాక్చువల్లీ సైట్స్ అనేటువంటిది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 1975. ఇలా అయితే అనిపించవచ్చు అనమాట, ఎన్ని స్పీసీస్ ఉంటాయి, ఎన్ని ప్లాంట్ స్పీసీస్ ఉంటాయి, ఎన్ని వైల్డ్ లైఫ్ స్పీసీస్ ఉంటాయి, ప్రతిదానికి అది ఏ అపెండిక్స్లో ఉందో తెలుసుకోవాలా? అవసరం లేదు, ఓకేనా. ఏం తెలుసుకోవాలి మరి? ఏం తెలుసుకోవాలంటే ఏది న్యూస్లో ఉందో అది తెలుసుకుంటే సరిపోతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో సైట్స్ కన్వెన్షన్ ఏంటి మనకి? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా. ఇది ఆబ్జెక్టివ్ ఏంటి? ఇట్ రెగ్యులేట్స్ ద ట్రేడ్. ఏ అపెండిక్స్లో ఉంది? అపెండిక్స్ నెంబర్ 1, అపెండిక్స్ నెంబర్ 2లో ఉందన్నమాట. సిమిలర్లీ లెస్సర్ ఫ్లెమింగో. సో లెస్సర్ ఫ్లెమింగో ఓన్లీ మనకి ఏంటి అని అంటే వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, లార్జ్లీ రిస్ట్రిక్టెడ్ టు ద వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యామండి. ఆ పాయింట్ ఏంటంటే ఈ గ్రేటర్ ఫ్లెమింగో ఉంది కదా, ఈ యొక్క గ్రేటర్ ఫ్లెమింగో ఈజ్ యాక్చువల్లీ ద స్టేట్ బర్డ్ ఆఫ్ గుజరాత్. స్టేట్ బర్డ్ ఆఫ్ గుజరాత్. ఫ్రెండ్స్, జస్ట్ ఊరికే విని వదిలేస్తే కనుక చెప్తున్నంతసేపు బాగానే ఉంటుంది, చాలా ఈజీగా అన్నట్టు అర్థమైనట్టు అనిపిస్తుంటుంది అనమాట. యూ షుడ్ మెయింటైన్ సమ్ షార్ట్ నోట్స్, ఓకేనా. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం ఇందులో డైలీ మనం అయితే కనుక క్లాసెస్ చెప్తున్నాం కాబట్టి బీట్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఆర్ లేకపోయినా ప్రిలిమ్స్ అనాలిసిస్ వాట్ ఎవర్ మే బీ. సో మనం ఏంటి అని అంటే కనుక మన నోట్స్లో మనకు అర్థమైన భాషలో మనం ఫేర్ చేసుకుంటేనే మనకి మీకు డౌన్ ద లైన్ గుర్తుంటుంది. బికాస్ యు ఆర్ నాట్ రైటింగ్ ఎగ్జామ్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, యు ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్ 1 year after. Like for example, maybe some people may be writing in this June, so but majority of the people I feel that they'll be writing in 2025 or for that matter even 2026. So in that context మనకి ఏంటి అంటే మరి అంత లాంగ్ టర్మ్లో మరి ఇన్ఫర్మేషన్ రిటైన్ చేయాలంటే మళ్ళీ వీడియో చూడలేరు కదా. అగైన్ ఇట్స్ ఏ 1 hour 2 hours మళ్ళీ టైం స్పెండ్ చేయలేరు కదా. అలానే ఎన్ని అవర్స్ చూస్తాం మనం. సో దట్ డజంట్ వర్క్ లైక్ దట్. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే కనుక ఎవ్రీ డే ఒక షార్ట్ నోట్స్ పెట్టుకోవాలి. ముందు వచ్చేటువంటి క్లాస్కి ఒకసారి మనం రివైజ్ చేసుకోవాలి, అప్పుడు ఈరోజు క్లాస్కి రావాలి. అంతే తప్ప ఊరికే విన్నామా, ఇది చేసామా, ఓకేనా, ఒక పక్కన మెసేజ్లు చేసుకుంటూనో లేకపోతే ఒక పక్కన ఇంకోటి ఏదో పని చేస్తూ క్లాస్ వినేసామా అయిపోయిందా అంటే ఇట్ ఈజ్ యూజ్లెస్. సో అనవసరంగా మీ టైం వేస్ట్ అనమాట. కాబట్టి విన్నాము అంటే వెన్ యు ఆర్ ఇన్వెస్టింగ్ 1 hour ఆఫ్ యువర్ టైం, మనీ మళ్ళీ వస్తుందండి. టైం ఇట్ విల్ నెవర్ కమ్, ఓకేనా. అయిపోయిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయినా ఉపయోగం లేదు. సో కాబట్టి ఆ డేట్ వేసుకోవటం, ఆ పర్టికులర్ ఆర్టికల్స్ని మీరు ఇందులో మనం ఏవైతే డిస్కస్ చేసామో వాటి గురించి షార్ట్ నోట్స్, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీ దాంట్లో ఫేర్ చేసుకోవటం. దెన్ మీకు ఇంకా మీ అడిషనల్ రీసెర్చ్ ద్వారా మీరు తెలుసుకున్నటువంటి కొత్త పాయింట్స్ ఏమున్నాయో వాటిని అప్డేట్ చేసుకోవడం. దిస్ ఈజ్ హౌ యువర్ ప్రిపరేషన్ షుడ్ గో, ఓకేనా. సో ఎనఫ్ ఆఫ్ మోటివేషన్, లెట్ us మూవ్ ఫార్వర్డ్, ఓకేనా. సో వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో మనకైతే కనుక ఇట్ ఈస్ లార్జ్లీ రెస్ట్రిక్టెడ్ టు ద వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. అంటే గుజరాత్ అండ్ యాజ్ వెల్ యాజ్ రాజస్థాన్ ఏరియాస్లోనే మనకి ఈ పర్టికులర్లోనే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లెసర్ ఫ్లెమింగో స్పీసీస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇట్ ఈస్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద ఫ్రెష్ వాటర్స్. వీటి యొక్క IUCN స్టేటస్ కూడా నియర్ థ్రెటెండ్.
IUCN యొక్క స్టేటస్ కూడా ఏంటి అని అంటే కనుక లైక్ ఇట్ ఈస్ యాక్చువల్లీ నియర్ థ్రెటెండ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ పర్టిక్యులర్ పాయింట్స్. I hope IUCN status it is found in where, then the western part పరిస్థితి ఏంటి, సైట్స్ కన్వెన్షన్లో కూడా దీని పరిస్థితి బాగానే ఉందండి. సో నో నీడ్ ఆఫ్ రైటింగ్ ఇట్. ఏదైనా బాగా క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉన్నా లేకపోతే ఎండేంజర్డ్ పొజిషన్లో ఉన్నా అవి ఏంటి అని అంటే మనకి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దిస్ పర్టికులర్ ఫ్లెమింగో కాన్సెప్ట్ ఆల్సో. ఫ్లెమింగోస్లో ఎన్ని రకాల స్పీసీస్ ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సైట్స్ కన్వెన్షన్లో దీని పరిస్థితి ఏంటి, అసలు సైట్స్ కన్వెన్షన్ అంటే ఏంటి, ఓకే. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ ఫ్లెమింగో ఏంటి, లెసర్ ఫ్లెమింగో ఏంటి, ఓకేనా. గ్రేటర్ ఫ్లెమింగో మనకి ఆల్ ఓవర్ ద ఇండియాలో ఎక్కడెక్కడ ఉంది, లెసర్ ఫ్లెమింగో ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యింది. సో స్టేట్ బర్డ్ ఆఫ్ ఏ స్టేట్ యొక్క స్టేట్ బర్డ్గా గ్రేటర్ ఫ్లెమింగోని ఇది చేస్తారు, ఓకేనా. ఈ పాయింట్స్ అన్నీ కూడా అది ఫ్రెష్ వాటర్స్లో ఉంటాయి, బ్రాకిష్ వాటర్స్లో ఉంటాయా, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. సో బేసికల్లీ మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఇది చేయడానికి చూడండి, దిస్ ఇస్ అ గ్రేటర్ ఫ్లెమింగో. వీటికన్నిటికీ కూడా ఎస్ షేప్డ్ నెక్ అయితే ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టిక్ లైక్ లెగ్స్ ఉంటాయన్నమాట, ఓకేనా. సో ఇది సంగతి. సో ఫ్లెమింగోస్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఏంటి అని అంటే కనుక శ్రీశైలం పడతా దగ్గర కర్నూల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ ఆన్ సాటర్డే అయితే మనకి న్యూస్లో ఉంది ఇవాళ. సో దిస్ పర్టిక్యులర్ ఫ్లెమింగో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దట్ వాజ్ పబ్లిష్డ్ టుడే. దట్ ఈస్ వాట్ ఈస్ ద భూటాన్స్ గెలిఫు ప్రాజెక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క భూటాన్ యొక్క గెలిఫు ప్రాజెక్ట్ అనమాట. సో ఓకేనా. ఎక్స్టాల్స్ అంటే జస్ట్ ఎ మినిట్. ఓకే, వాట్ ఈస్ ఇట్ మీనింగ్ ఆఫ్ ఎక్స్టోల్స్ అంటే ఏంటి అని అంటే ప్రైజ్ చేస్తూ ఉన్నారు. భూటాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎక్స్టోల్స్ ద స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. కాంటెక్స్ట్ ఏంటంటే సో భూటాన్ అనేటువంటిది న్యూస్లో ఉంది మనకి. సో భూటాన్ ఈజ్ టాకింగ్ అబౌట్ సమ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. ఇట్ కేమ్ అప్ విత్ ద సమ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. సో దట్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ గెలిఫు మైండ్ఫుల్నెస్ సిటీ అని ఒక స్మార్ట్ సిటీని బిల్డ్ చేస్తుందన్నమాట. అరౌండ్ సమ్ 1000 to 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ఒక స్మార్ట్ సిటీని భూటాన్ అయితే కనుక బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద గెలిఫు మైండ్ఫుల్నెస్ సిటీ. సో ఇండియన్ ఇన్వెస్టర్స్ని వీఆర్ వెల్కమ్డ్ యాక్చువల్లీ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్, సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఏ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ మీకు. సో దట్ దిస్ ప్రాజెక్ట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ ఫెచ్ యూ ద బెటర్ రిటర్న్స్. సో ఓకేనా. ఈ గెలిఫు మైండ్ఫుల్నెస్ సిటీ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే స్మార్ట్ సిటీ. అండ్ భూటాన్ ఎప్పుడూ మెయింటైన్ చేసేటువంటిది ఏంటి అని అంటే కార్బన్ న్యూట్రాలిటీ అనమాట. అంటే వీళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేద్దాము అన్నది ఆలోచన. కానీ ఆ ఇండస్ట్రీస్ ఏవి కూడా ఏంటి అని అంటే ఎటువంటి ఎమిషన్స్ని ఇది చేయకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టార్, ఐటీ కంపెనీస్ని ఒక ఐటీ ఎకనామిక్ హబ్గా క్రియేట్ చేయడానికి, సో ఓకేనా, వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ని ఇది చేయడానికి, సో లెస్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిల్ని మనకి ఏంటి అంటే గెలిఫు మైండ్ఫుల్నెస్ సిటీ ప్రాజెక్ట్లోకి ఇది చేస్తారు. ఇది ఈ సింపుల్గా మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతారంటే గెలిఫు మైండ్ఫుల్నెస్ సిటీ ప్రాజెక్ట్ ఈజ్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? ఏ భూటాన్, బి నేపాల్, సి సౌదీ అరేబియా, డి ఇండోనేషియా. ఓకేనా అండి, ఇలా అడుగుతారనమాట. గెలిఫు మైండ్ఫుల్నెస్ సిటీ ప్రాజెక్ట్ అనేటువంటిది భూటాన్ వాళ్ళు చేసినటువంటి ఇనిషియేటివ్ అనమాట. ఓకేనా. భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ చేశాడు తెషరింగ్ తోబ్గే. భూటాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ తెషరింగ్ తోబ్గే. సి హీ ఈజ్ అ పర్సన్ తెషరింగ్ తోబ్గే ఈజ్ ద భూటాన్స్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మరి భూటాన్ గురించి న్యూస్లో ఉన్నప్పుడు మనం జియోగ్రఫీ ఎప్పుడు చదువుతాం కదా, ఓకేనా. సో భూటాన్ గురించి ఎక్కువ వద్దు, ఊరికే 2-3 పాయింట్స్ అంతే. భూటాన్ ఈజ్ యాక్చువల్లీ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. అంటే చుట్టుపక్కల ఎటువంటి వాటర్ బాడీస్ లేవు. నార్థరన్ సైడ్లో చైనా ఉంది, సదరన్ సైడ్లో ఇండియా ఉందన్నమాట. ఎవరికి? భూటాన్కి. సో నౌ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ బఫర్ కంట్రీ. డాక్లామ్ క్రైసిస్లో చూసాం మనం అది, ఓకేనా. సో నార్థరన్ సైడ్లో చైనా ఉంది, సదరన్ సైడ్లో ఇండియా ఉంది, ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. ఈ చెప్పే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని స్టేట్స్ని ఈ భూటాన్ బార్డర్ చేస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ 4 states. ఆ 4 states అంటే సరిపోతుందా? నో. మరి ఏమేంటో 4 states తెలియద్దా? దే ఆర్ సిక్కిం, వెస్ట్ బెంగాల్,
అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, ఈ 4 సిక్కిము, వెస్ట్ బెంగాల్, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్. సో ఈ 4 స్టేట్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక భూటాన్ అయితే కనుక బార్డర్ చేస్తాయి. ఓకేనా అండి. ఎన్ని స్టేట్స్ అని అడుగుతారు? 4 స్టేట్స్. నార్త్లో చైనా, సౌత్లో ఇండియా, సిక్కిము, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఎలా అడుగుతూ ఉంటారంటే కనుక మిజోరాము, మేఘాలయ, అవి కూడా ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ బార్డర్ విత్ భూటాన్ అని అడుగుతూ ఉంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి డిస్కస్ చేసిన విషయాలు అయితే 2 ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి గెలిఫ్ మైండ్ఫుల్నెస్ సిటీ ప్రాజెక్టు, ఇంకొకటి ఏంటంటే BBIN మోటార్ వెహికల్స్ ప్యాక్ట్ గురించి కూడా ఇదే ఆర్టికల్లో మనకి డిస్కస్ చేయడం జరిగిందనమాట. BBIN అంటే ఏమేంటంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్. ఈ 4 కంట్రీస్ కూడా బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్, ఈ 4 కంట్రీస్ కూడా ఏంటి అని అంటే కనుక ఒక ట్రేడ్ ప్యాక్ట్, ఒక మోటార్ వెహికల్స్ ప్యాక్ట్ అనమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ మోటార్ వెహికల్స్ ప్యాక్ట్. అంటే ఏంటి అని అంటే ఈ కంట్రీస్కి మధ్య ఈ యొక్క ట్రేడ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయడానికి ఈ ప్యాక్ట్ని అయితే సైన్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో త్రూ ద మోటార్ వెహికల్స్ ద్వారా. అంటే ఏదంటే సో దట్ ఈజీ యాక్సెస్ ఉండాలి ఈ కంట్రీస్లో. షెంజెన్ ఏరియా లాగా ఈ కంట్రీలో కూడా ఏంటి అని అంటే ఒక పర్టికులర్ కంట్రీకి ఇంకో పర్టికులర్ కంట్రీకి రెస్ట్రిక్షన్స్ అనేటువంటి ఉండకుండా సో ఒక ఫ్రీ ఫ్లో, ఒక ఫ్రీ ట్రేడ్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయడం కోసం మనం ఏంటి అని అంటే ఈ BBIN ప్రాజెక్ట్ని అయితే పెట్టుకోవడం జరిగిందనమాట. ఈ BBIN ప్రాజెక్ట్లో మనకి ఏంటి అని అంటే సో 4 ఇంపార్టెంట్ 4 కంట్రీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇస్ బంగ్లాదేశ్, సెకండ్ వన్ ఇస్ భూటాన్, థర్డ్ వన్ ఇస్ ఇండియా, ఫోర్త్ వన్ ఇస్ నేపాల్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2017లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లోంచి భూటాన్ బయటకు వచ్చేసింది. ఓకేనా. ఎందుకని అంటే ఇది మోటార్ వెహికల్స్ ప్యాక్ట్ అంటున్నారు. మరి భూటాన్లో కూడా ఆబ్వియస్గా ఇండియన్ వెహికల్స్, నేపాల్, బంగ్లాదేశ్ నుంచి కూడా వెహికల్స్ అనేటువంటి ట్రేడ్ క్యారీ అవుట్ చేయడానికి ఒక్కసారిగా వచ్చేస్తూ ఉంటాయి. దాని మూలన ఎమిషన్స్ అనేటువంటివి పెరిగిపోతాయి. ఎమిషన్స్ పెరిగిపోతే కనుక మేము కార్బన్ నెగటివ్, కార్బన్ న్యూట్రల్ అనేటువంటి కాన్సెప్ట్ని మేము మర్చిపోవాలి. ఎందుకంటే మరి ఎమిషన్స్ పెరిగిపోతాయి కదా. సో కాబట్టి అదేంటంటే మా యొక్క ఎన్విరాన్మెంట్ని విపరీతంగా దెబ్బతీస్తుంది. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక మేము ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నుంచి ఏంటి అని అంటే కనుక బయటికి వచ్చేస్తాము అని చెప్పేసి ఈ BBIN ప్రాజెక్ట్ అయితే మనకి న్యూస్లో ఉంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. యాజ్ ఫార్ యాజ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఈజ్ కన్సర్న్డ్ మనం ఇంకొకటి ఏం తెలుసుకోవాలి ఫైనల్గా. సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మనకి ఏదైతే ఉందో దిస్ పర్టికులర్ పారాగ్రాఫ్ ఆల్ టాక్డ్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. మనకి ఇది గెలిఫ్ మైండ్ఫుల్నెస్ సిటీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. సో ఈ పర్టికులర్ ఇదంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక చూడండి ఇదిగో మోటార్ వెహికల్స్ ప్యాక్ట్ గురించి అయితే మాట్లాడారు అనమాట, అగ్రిమెంట్ గురించి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ రీసెంట్లీ ఆప్టెడ్ అవుట్ అని అడుగుతారు. భూటాన్ ఇస్ ద వన్. సో ఫ్రెండ్స్ దేర్ షుడ్ బి ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద పీపుల్ హూ హాజ్ అటెండెడ్ దిస్ క్లాసెస్ అండ్ నాట్ అటెండెడ్ దిస్ క్లాసెస్. సో మీరు ఎంతో డెడికేటెడ్గా వచ్చి క్లాసెస్ వింటున్నారు. సో కాబట్టి ఏంటి అంటే దేర్ షుడ్ బి ఎ డిఫరెన్స్ బిట్వీన్ those people who have not attended it. సో ఓకేనా. సో మిగతా వాళ్ళకంటే మనకి డిఫరెన్స్ కనిపించాలన్నమాట. మనకి ఇంకో 4 విషయాలు ఎక్కువ తెలియాలి వాళ్ళకన్నా కూడా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఓకే. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద కార్బన్ న్యూట్రాలిటీ ఏంటి, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం ఏంటి, గెలిఫ్ ప్రాజెక్ట్ ఏంటి, భూటాన్ యొక్క ఇదేంటి, జోగ్రాఫికల్ పరిస్థితి ఏంటి, ఏ స్టేట్స్ బార్డర్ అవుతున్నాయి, BBIN ప్యాక్ట్ ఏంటి, భూటాన్ ఎందుకు బయటకు వచ్చేసింది. సో ఓకేనా. అదే చెప్తున్నారు మేము ఇంకా BBIN ప్రాజెక్ట్లో ఇంకా జాయిన్ అయ్యే ఉద్దేశం అయితే మాకేమీ లేదు అని చెప్పేసి అయితే కనుక ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్ us move to the next one. Then comes another important article called sentencing policy గురించి. Very easy and very important also from the mains perspective. సో రీసెంట్గా మనకి ఏంటంటే చూడండి సెంటెన్సింగ్ పాలసీ షుడ్ నెవర్ బి జడ్జ్ సెంట్రిక్. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అయితే కనుక ఇదైతే పాస్ చేశారు. ఇదైతే కనుక ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. స్టేట్మెంట్ ఏంటి అని అంటే కనుక లైక్ సెంటెన్సింగ్ పాలసీ షుడ్ నెవర్ బి ద జడ్జ్ సెంట్రిక్. అంటే అర్థం ఏంటి అని అంటే వదిలేద్దాం, మనకు ఆర్టికల్ అవసరం లేదు ప్రస్తుతానికి. మనకి బ్యాక్గ్రౌండ్ అర్థమైతే ఆర్టికల్ క్లియర్గా అర్థమైపోతుంది. ఏంటి అని అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ కోర్టు కదండి మన కంట్రీలో.
హైయెస్ట్ కోర్ట్ అనమాట మనకి. ఓకేనా, వాట్ ఎవర్ ద లా దట్ ఈస్ డిక్లేర్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఈజ్ బైండింగ్. లా ఈజ్ బైండింగ్. వాట్ ఎవర్ ద లా దట్ ఈస్ డిక్లేర్డ్ బై సుప్రీం కోర్ట్ ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ ద కోర్ట్స్. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి ఎవరు ఇది చేయకూడదు, అందరూ కూడా అన్ని లోవర్ కోర్ట్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇష్యూ ఏంటంటే క్రైమ్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనేటువంటి పర్సన్ ఉన్నాడండి. ఏ అనేటువంటి పర్సన్ ఒక మర్డర్ని కమిట్ చేసినప్పుడు సో నౌ హీ షుడ్ బి సబ్జెక్టెడ్ టు ఫెయిర్ ట్రయల్. ఓకేనా, కోర్టులో ఇంట్రడ్యూస్ చేయాలి, బాబు వీడికి సెంటెన్స్ ఇవ్వాలి. సో సెంటెన్స్ అంటే ఏంటంటే దట్ కెన్ బి లైక్ సెంటెన్స్ ఇస్తారనమాట. అంటే దట్ కెన్ బి 3 years, 5 years, 7 years, ఎనీథింగ్. ఓకేనా, సో సెంటెన్స్ని ఇంప్లిమెంట్ చేయడం ఏంటి అని అంటే పనిష్మెంట్. సెంటెన్స్ని అంటే జడ్జి డిక్లేర్ చేస్తాడు ఈ యొక్క సెంటెన్స్, లైక్ బాబు నువ్వు మర్డర్ చేసావు, అది ప్రూవ్ అయ్యింది, ఓకేనా, కాబట్టి నీకు 3 years పనిష్మెంట్, లేకపోతే నీకు 5 years పనిష్మెంట్, లేకపోతే నీకు 7 years పనిష్మెంట్ అని సెంటెన్స్ వేస్తారు. సెంటెన్స్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే తర్వాత రోజు ఇమీడియట్గా వాడిని జైలు తీసుకుపోయి వాడు ఫస్ట్ స్టార్ట్ చేయడం ఏంటి అని అంటే పనిష్మెంట్. సో మన యొక్క ఇండియన్ పీనల్ కోడ్ మీరు చూసినట్లయితే కనుక మీరు ఏ పనిష్మెంట్ తీసుకున్నా జనరల్గా మనకి ఏంటంటే మ్యాక్సిమం పనిష్మెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 14 years ఆర్ 7 years ఆర్ 5 years ఆర్ ఏదైనా అఫెన్స్ చేస్తే కనుక కొన్ని అఫెన్సెస్కి మినిమం పనిష్మెంట్ ఆర్ మినిమం పనిష్మెంట్. మినిమం పనిష్మెంట్ ఈజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 year ఆర్ 6 months అని చెప్పి మనకి డిఫైన్ చేసామన్నమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే ఏ అఫెన్స్కైనా కూడా ఫిక్స్డ్గా ఇదిగో ఈ అఫెన్స్ అయితే 7 years చేసే పనిష్మెంట్, లేకపోతే 3 years చేసే పనిష్మెంట్ అని ఒక వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అప్రోచ్ అనేది చెప్పలేదన్నమాట మనకి. సో ఈ పలానా అఫెన్సెస్కి అంటే ఎక్స్ట్రీమ్ గ్రీవ్ అఫెన్సెస్ అయితే కనుక మ్యాక్సిమం లైక్ ఇలాగా 14 years వేయండి పనిష్మెంట్, లేకపోతే 7 years వేయండి, మ్యాక్సిమం పనిష్మెంట్ కెన్ బి ఇన్ఫ్లిక్టెడ్. దెన్ కొన్ని అఫెన్సెస్కి ఏంటి మినిమం పనిష్మెంట్, అట్లీస్ట్ నాట్ లెస్ దాన్ 1 year వేయాలి, నాట్ లెస్ దాన్ 6 months వేయాలి ఈ అఫెన్సెస్కి అని చెప్పారనమాట. అంటే ఏంటి, జడ్జెస్ ఇప్పుడు ఈ మినిమం పనిష్మెంట్ అండ్ మ్యాక్సిమం పనిష్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అఫెన్స్ తీసుకుందాము, ఏదైనా ఒక అఫెన్స్, ఆ అఫెన్స్కి నాట్ లెస్ దాన్ 6 months మీరు పనిష్మెంట్ వేయాలి, ఆర్ ఎల్స్ నాట్ మోర్ దాన్ 14 years. అంటే ఇక్కడ ఏంటి 6 months ఈజ్ ద మినిమం పనిష్మెంట్, 14 years ఈజ్ ద మ్యాక్సిమం పనిష్మెంట్ దట్ యూ కెన్ ఇంపోజ్, దట్ యూ కెన్ సెంటెన్స్. ఇప్పుడు ఎవరు కాల్ తీసుకోవాలి, జడ్జ్ నీడ్ టు టేక్ ఏ కాల్ ఎంత పనిష్మెంట్ వేయాలి అన్నది. ఇప్పుడు ఇదే జడ్జ్ ఈ అఫెన్స్కి అయితే 7 months వేయచ్చు, లేదా 1 year వేయచ్చు, ఇది కొంచెం ఇదిగా ఉన్నవాళ్ళు 5 years వేయచ్చు, ఇంకా హార్ష్గా ఉన్నవాళ్ళు 10 years పనిష్మెంట్ కూడా వేసేయచ్చు. ఇది చూడండి, ఇప్పుడు ఒక జడ్జి 7 months వేయచ్చు, ఒక జడ్జి 1 year వేయచ్చు, ఒక జడ్జి 5 years వేయచ్చు, ఒక జడ్జి 10 years వేయచ్చు. అంటే అఫెన్స్ ఒకటే, పనిష్మెంట్స్ డిఫరెంట్ అనమాట. అంటే ఆ కేసు ఎవరికి వెళ్ళింది అన్న దాన్ని బట్టి ఆ జడ్జ్ జనరల్గా ఏంటి అని అంటే లిబరల్గా ఉంటే తక్కువ పనిష్మెంటు, ఆ జడ్జ్ హార్ష్గా ఉంటే ఎక్కువ పనిష్మెంటు, లేదా మెన్ జడ్జ్ అయితే ఒక రకమైన పనిష్మెంట్, విమెన్ జడ్జ్ అయితే ఇంకొక రకమైన పనిష్మెంటు. సో ఓకేనా, అంటే మెన్ జడ్జ్ ఆర్ విమెన్ జడ్జ్ అంటే ఒక్కొక్కళ్ళు ఈ మధ్యలో అంటే ఏ మధ్యలో మినిమం పనిష్మెంట్కి మ్యాక్సిమం పనిష్మెంట్కి మధ్యలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పనిష్మెంట్స్ చేస్తున్నారనమాట. దాని గురించి ఇప్పుడు గొడవ అంతా కూడా ఏంటి, ఒక క్రైటీరియా ఉండాలి కదా, సో అంటే ఇప్పుడు ఏంటి, ఈ క్రైటీరియా చూసిన తర్వాత ఆ అఫెన్స్ని బట్టి ఇంచుమించుగా అందరు జడ్జెస్ కూడా ఎవరికైనా కేసు వెళ్తే కనుక ఇమీడియట్గా ఇంచుమించుగా ఆ పనిష్మెంటే ఇవ్వగలే. అంతే తప్ప ఒక జడ్జి 6 months ఇస్తే అదే కేసుని మనం ఏంటంటే వేరే వాళ్ళకి ఎవరికైనా చూపిస్తే వాళ్ళు 10 years పనిష్మెంట్ వేస్తాను దీనికి నేనంటే ఇంత డిఫరెన్స్ అనేటువంటిది ఉండకూడదు. ఇలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, మినిమం పనిష్మెంట్ మ్యాక్సిమం పనిష్మెంట్ ఇస్తే సరిపోదు, గైడ్ లైన్స్ని పాస్ చేయాలన్నమాట. అంటే ఏ క్రైటీరియా కన్సిడర్ చేయాలి, ఓకేనా, సర్కమ్స్టాన్సెస్ ఏమేమి ఉంటే తీసుకోవాలి, ఆ సర్కమ్స్టాన్సెస్ని బట్టి నువ్వు పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి. సో దట్ ఆ యూనిఫార్మిటీ అనేటువంటిది ఉంటుంది.
అంతే తప్ప మినిమంకి మ్యాక్సిమంకి మధ్యలో ఎంతైనా వేయచ్చు అనేటువంటిది జడ్జికి ఇచ్చినటువంటి అంత వైడ్ డిస్క్రిషన్ని తగ్గించాలి. ఎందుకంటే దానివల్ల యూనిఫామిటీ దెబ్బతింటోంది అని ఈ ఆర్టికల్లో సుప్రీంకోర్టు అయితే మాట్లాడుతోందనమాట. అదే చూడండి, సెంటెన్సింగ్ పాలసీ షుడ్ నెవర్ బి జడ్జ్ సెంట్రిక్, అంటే జడ్జికి మారిపోకూడదు. ఓకేనా. సో ఇట్ షుడ్ బి బేస్డ్ అపాన్ సెటైన్ క్రైటీరియా, సెటైన్ ఒక బేసిస్ ఉండాలి. దాని ఆధారంగా మనం ఏంటి అని అంటే అది మనం ఏ జడ్జికి ఇచ్చినా కూడా ఇదే పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలి. ఈ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ ఒక లేమెన్కి చూపించి ఇదిగో ఇది క్రైటీరియా, ఇదిగో ఇవి పనిష్మెంట్స్, నువ్వు ఎంత పనిష్మెంట్ ఇస్తావు అని అంటే కనుక ఈవెన్ ఏ లేమెన్ షుడ్ ఆల్సో టెల్ ద సేమ్, ఇంచుమించుగా సేమ్ పనిష్మెంట్ చెప్పగలగాలన్నమాట. దాని వల్ల ఏమవుతుంది అని అంటే కనుక మనకు ఆ యూనిఫార్మిటీ అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి ఓకేనా, రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి జడ్జ్ ఒకలాగా, మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి జడ్జ్ ఒకలాగా, మెన్ అయితే ఆలోచన విధానం ఒకలాగా, విమెన్ అయితే ఆలోచన విధానం ఒకలాగా, ఇలాగ ఇన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉండకూడదు అనేటువంటిది ఈ ఆర్టికల్ గురించి మాట్లాడేదన్నమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్ దేర్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు సెంటెన్సింగ్ పాలసీ. సో ఓకేనా అండి, సెంటెన్సింగ్ పాలసీకి సంబంధించి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, లెట్ us go to the next article. Okay, so this article is regarding the G7 cities sites progress but no deal so far on the frozen assets. Just a minute. Yes, so ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? G7 కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యారు. దేని గురించి మాట్లాడుతున్నారు? దే ఆర్ టెల్లింగ్ బట్ నో డీల్ ఆన్ రష్యన్ అసెట్స్. ఇదంతా ఇష్యూ అంతా దేని గురించి అంటే రష్యా యుక్రెయిన్ వార్ గురించి అనమాట. రష్యా యుక్రెయిన్ వార్ గురించి ఈ పర్టికులర్ న్యూస్ ఐటమ్ అంతా కూడా మనకి. సో అయితే ఏంటి అని అంటే యుక్రెయిన్ మీద దాడి చేసింది అని చెప్పి రష్యా యొక్క ఆస్తులు, ఓకేనా, ప్రపంచంలో ఉన్నటువంటి అంటే యూరప్లో కానివ్వండి, అమెరికాస్లో కానివ్వండి ఉన్నటువంటి రష్యన్ అసెట్స్ అన్నిటినీ కూడా సీజ్ చేసేసారు. రష్యన్ అసెట్స్ ఇవన్నిటినీ కూడా సీజ్ చేశారనమాట, అంటే ఫ్రోజన్ చేసేసి ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ అసెట్స్ నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా యుక్రెయిన్కి ఇద్దామంటున్నారు. సో దట్ యుక్రెయిన్ కెన్ అగైన్ రీబిల్డ్. సో రష్యా చాలా డ్యామేజెస్ని అయితే ఇది చేసింది. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక సో దాన్ని మనము ఇది చేయాలి కాబట్టి ద రెస్పాన్సిబిలిటీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీగా మరి మన మీద ఉంది కాబట్టి మనం ఏంటి అని అంటే కనుక ఈ యుక్రెయిన్ని రీబిల్డ్ చేయడానికి ఇలా ఫ్రీజ్ చేసేసినటువంటి అసెట్స్ని అక్కడి నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని యుక్రెయిన్కి ఇద్దాము. సో దట్ ఇట్ విల్ అగైన్ రీడెవలప్, అది ఇట్ విల్ బి యాక్ట్ లైక్ ఏ పనిష్మెంట్ టు రష్యా అని చెప్పేసి. ఇప్పుడు అయితే ఇలా ఫ్రీజ్ చేసేసిన అసెట్స్ నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని, ఈ డబ్బులన్నింటినీ కూడా, ఈ ఫండ్స్ అన్నిటినీ కూడా ఏ విధంగా మనం యూటిలైజ్ చేయాలి అనేటువంటి మెకానిజం, ఆ డీల్స్ అనేటువంటివి ఈ ఆర్టికల్లో జరుగుతున్నాయి అన్నమాట. దాని గురించి మెన్షన్ చేశారు. G7 గ్రూప్ ఇదంతా కూడా ఇనిషియేటివ్ అయితే కనుక టేకప్ చేసిందనమాట. సో ఇటలీలో మీటింగ్ అది జరుగుతోంది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో. సో G7 సైట్స్ ప్రోగ్రెస్ బట్ నో డీల్ సో ఫార్ ఆన్ ద ఫ్రోజన్ రష్యన్ అసెట్స్. సో ఈ యొక్క రష్యన్ అసెట్స్ని ఫ్రోజ్ చేసేసినటువంటి రష్యన్ అసెట్స్ని, ఆ డబ్బులన్నింటినీ కూడా ఇప్పుడు ఎలా వాడాలి ఇంకా అనేటువంటి డీల్ ఇంకా ఏమీ రాలేదు, దాని మీద ప్రోగ్రెస్ అయితే ఇంకా నడుస్తోంది అని చెప్తున్నారనమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్ G7 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో G7 అనేటువంటిది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. G7 అనేటువంటిది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. యునైటెడ్ నేషన్స్ బాడీ అని అడుగుతారు, లేదండి, ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. 1975లో కన్స్టిట్యూట్ అయ్యిందనమాట. సో ఈ G7లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ అందరూ కూడా చాలా రిచ్ పీపుల్, వెరీ అఫ్లుయెంట్ పీపుల్ అనమాట, వెరీ రిచ్ పీపుల్ యాక్చువల్లీ. సో ఓకేనా, ఈ G7 కంట్రీస్లో ఆబ్వియస్లీ ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి? దేర్ ఆర్ 7 కంట్రీస్ ఇన్ ద G7. ఒక 4-5 కంట్రీస్ పేర్లు ఇచ్చేసి వీటిల్లో G7లో ఇది మెంబరా కాదా అని కూడా మనకు అడుగుతూ ఉంటారనమాట. సో దేర్ ఫోర్ 7 కంట్రీస్ కాబట్టి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. సో those are like United States of America, first one. Second one vachesi UK, that is the second one. And the third important country is Japan, that was the third important country. Then the fourth one is Italy. Okay, now fourth one is Italy. Then the fifth one is Germany. And then the sixth one is France. And then we have Canada. సో దీస్ ఆర్ ద 7 కంట్రీస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద G7. ఓకేనా, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే కనుక ఇండియా ఈజ్
not a member of G7. Very, very, very important. India is not a member of G7. We were not a member of G7, but we were a member of G20. But we were a member of G20. సో G20లో ఇండియా అయితే కనుక మెంబరు, బట్ కానీ ఏంటి అని అంటే కనుక G7లో అయితే కనుక ఇండియా అయితే కనుక మెంబర్ కాదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ G7లో ఉన్నటువంటి 7 ఆల్ మెంబర్స్ ఆఫ్ G7 ఆర్ మెంబర్స్ ఆఫ్ G20. ఇలాగే అడుగుతారండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ G7 అండ్ G20. ఆల్ G7 మెంబర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ G20. ఆల్ G20 మెంబర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ G7. ఇండియా ఈజ్ ఏ మెంబర్ టు బోత్ G7 అండ్ యాజ్ వెల్ యాజ్ G20. ఎన్ని విధాలుగా అయినా కూడా అడగచ్చు అనమాట. సో ఈ ఆర్టికల్ అంతా దేని గురించి అంటే కనుక, సో ఈ రష్యా యుక్రెయిన్ దాడి అయితే కనుక జరుగుతోంది. ఈ రష్యా యుక్రెయిన్ మీద దాడి చేస్తోంది కాబట్టి దానికి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒక పనిష్మెంట్ కింద ఏంటి అని అంటే కనుక రష్యాకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆస్తులు, అసెట్స్ అన్నింటినీ కూడా, అంటే వేరు వేరు యూరోప్లో కానివ్వండి లేదా అమెరికాలో కానివ్వండి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా సీజ్ అయితే చేసేసారనమాట. ఫ్రోజన్ చేసేసారు. సో చేసేసి ఇప్పుడు ఆ ఆస్తుల నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ ఏవైతే ఉంటాయో ఈ యొక్క G7 కంట్రీస్ అన్నీ కూడా యుక్రెయిన్కి ఎయిడ్ కింద ఇస్తాయంట. అంటే యుక్రెయిన్ మళ్ళీ రీబిల్డ్ అవ్వడానికి. ఓకేనా. వన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఈజ్ కీవ్ ఈజ్ ద వన్ ఇంపార్టెంట్ ప్లేస్. సో ద ప్రెసిడెంట్ ఈజ్ జెలెన్స్కీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్. ఓకేనా. సో ఈ ఆర్టికల్ పర్స్పెక్టివ్లో మనకి రష్యా ఏంటి, యుక్రెయిన్ ఏంటి, G7 కంట్రీస్ యొక్క ఎవరెవరు మెంబర్ కంట్రీస్, సో వీళ్ళు ఏ డీల్ గురించి దేని గురించి మాట్లాడుతున్నారు అని ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ పర్టికులర్ వీడియో. ఓకేనా. అండ్ ఓకే, మళ్ళీ చెప్తున్నానండి, నోట్స్ పెట్టుకుని రాసుకోండి. బికాస్ డౌన్ ద లైన్ 1 year వరకు మనం ఇవన్నీ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి అని అంటే కనుక దట్స్ నాట్ ఏ జోక్. ఓకేనా. సో ఎందుకంటే 4 రోజుల్లో మర్చిపోతాం అనమాట మళ్ళీ ఇవన్నీ కూడా. G7 అంటే ఏంటి, ఎప్పుడు విన్నాం అసలు, G7 ఉందా అసలు అని మాట్లాడతాం. లేదా ఇండియా G7లో మెంబరే కదా అని ఎవరన్నా అంటే ఇండియా మెంబరే అని చెప్పేసి కూడా మనం చెప్తాం అనమాట. అంత ఫూలిష్గా అయిపోతాం మనం తెలియకుండానే. కాబట్టి ఏంటంటే దీస్ బేసిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మీరు తెలిసినట్లయితే కనుక, సో ఆ ప్రిపరేషన్ మీరు ఇలా స్ట్రీమ్ లైన్ చేసినట్లయితే కనుక, సో దెన్ మనకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఎగైన్ మళ్ళీ చెప్తున్నానండి, సివిల్ సర్వీసెస్ ఈజ్ నాట్ ఎన్ ఎంకరేజ్మెంట్ ఎగ్జామ్. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి పేపర్ అనేటువంటిది ఇవ్వరు. మరేంటి ఎగ్జామ్, ఇట్ ఈస్ అన్ ఎలిమినేషన్ ఎగ్జామ్. ఎలిమినేట్ చేసేయడానికి ఇచ్చేటువంటి పేపర్ అనమాట అది. సో ఓకేనా. సో మనం ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఆ సీరియస్నెస్, ఆ సిన్సియారిటీ, కన్సిస్టెన్సీ మనం అయితే కనుక చూపించాలన్నమాట. ఐ హోప్ you have enjoyed this particular class. Thank you so much. Happy weekend. Once again, tomorrow we'll come back again with the news analysis tomorrow. Thank you so much. Bye bye.